చాలామంది అన్యులు దేవుని వైపు వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటనంటే వాళ్ళని ఆత్మలో ప్రోత్సహించాలి, బలపరచాలి, వారిని గణపరచాలి, వారిని ఉత్తేజపరచాలి, వారిని ఉజ్జీవింప చేయాలి, వారి యొక్క హృదయాన్ని దేవుని వైపు త్రిప్పడానికి ఉల్లసింప చేయాలి. అలా మనం చేసేటప్పుడు కొంతమంది అనుకుంటారు, ఏంటండి వాళ్ళని పొగుడుతున్నారు, ఏంటండి వాళ్ళని గనపరుస్తారు, నిన్నగాక మొన్న వచ్చినోడు వాళ్ళు అని అంటారు. నిన్నగాక మొన్న వచ్చారు కాబట్టే, వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టే తగ్గింపు ఏమిటో, విధేయత ఏమిటో, విశ్వాసం ఏమిటో, తమను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడనే సంగతి ఏమిటో ఆ అన్యులకు తెలియదు. తెలియని వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళు తెలుసుకునేంత వరకు వారిని మనం చాలా జాగ్రత్తగా, పసి బిడ్డను తల్లి ఒడిలో పెట్టుకొని ఎంత జాగ్రత్తగా కాపాడుద్దో అలాగే ప్రతి అన్య బిడ్డని కూడా మనం క్రీస్తులో చాలా జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత దేవుని బిడ్డలమైన మన అందరి మీద ఉంది. మనం ఎవరిని తృణీకరించి చూడకూడదు, మనం ఎవరిని అవమానకరంగా చూడకూడదు. మేము ఆల్రెడీ సీనియర్స్ అండి, సంఘంలో మేము ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం, నిన్నగాక మొన్న వచ్చిన ఈ మనిషికి ఏంటండి ఆ విలువ? ప్రియ దేవుని బిడ్డ, ఎప్పటికప్పుడే చంటి బిడ్డకే ఎంత పోషణ అవసరమో క్రొత్తగా రక్షించబడిన వారికి అన్యులకు అంత పోషణ అవసరం. అంటే వారిని అంత జాగ్రత్తగా చూసుకోవాలి.